అందరికీ నమస్కారం, శుభ మధ్యాహ్నం. ఇవాళ ఎంతో టేస్టీగా వాంగై భాత్, దీన్నే మేతి భాత్ అని కూడా అంటారు. మా నాయనమ్మ దగ్గర మా అమ్మ నేర్చుకున్నారు, ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. మీరు ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: మెంతి కూర, అలాగే ఒక వంకాయ, ఒక దుంపని శుభ్రంగా ముక్కల్లా తరుక్కొని శుభ్రంగా వాష్ చేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక టొమాటో ముక్కలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఒక చిన్న స్పూన్ అంత మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఇంగువ, అలాగే పసుపు, అలాగే ఉడికించి చల్లార్చుకున్న అన్నం. ముందుగా ఒక బాండీ పెట్టుకుని బాండీలో 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న పోపు దినుసులు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారుతూ ఉండగా ఎండుమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక అందులోనే మనం ముందుగా కడిగి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మెంతి కూర, వంకాయ, దుంప ముక్కలు కూడా వేసేసుకొని అందులోనే కొంచెం అంత ఇంగు కూడా వేసేసుకొని చక్కగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 minutes ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం కలర్ మారుతూ దుంప కూడా కొంచెం మెత్తబడిపోయినట్టుగా ఫ్రై అయిపోయాక అప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వీటిలోనే ఈ వేగిపోయిన కూర, వంకాయ, దుంప ముక్కల్లో వేసేసుకొని అలాగే ఒక చిన్న స్పూన్ అంత పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత రైస్ వేసాక సరిపడా ఉప్పు వేసుకుంటాం, కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 to 6 minutes బాగా మగ్గనివ్వాలి. మొత్తం టొమాటో ముక్కలు, వంకాయ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట, దగ్గరగా కూరలాగా అయిపోవాలి. అలా మగ్గేంత వరకు చక్కగా మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes మగ్గనిచ్చాక చూడండి అన్నీ కూడా దగ్గర పడిపోయి చక్కగా ఒక కూరలాగా అయిపోయాయి. ఇలా అయిపోయాక ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసేసుకొని అప్పుడే ఆ అన్నం మీదే అప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇందాక కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా మొత్తం రైస్ అంతటికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా చిన్న స్పూనుడు వేసుకొని దాని మీదే ఒక పెద్ద స్పూనుడంత నెయ్యి కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూర, అన్నం అంతా కూడా బాగా కలిసేట్టుగా బాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిస్తే మొత్తం ఫ్లేవర్స్ అన్ని రైసుకు పట్టి మూత తీసి చూస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మిరియాల పొడి, మెంతి కూర ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.